ప్లాట్యూ అనుకుంటాం కదా, సౌత్ ఇండియా, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇవన్నీ ఉండేదాన్ని పెనిన్సులర్ ప్లాట్యూ అంటాం. దాని గురించి చదువుకుందాం. దాని తర్వాత కోస్టల్ ప్లేన్స్ అంటే కోస్ట్ ఉంది కదా మనకి, ఈస్టర్న్ కోస్ట్, వెస్టర్న్ కోస్ట్, వాటి గురించి చదువుకుందాం. నెక్స్ట్ థార్ డెజర్ట్ ఉంది కదా మనకి, థార్ డెజర్ట్, దాని గురించి చదువుకుందాం. నెక్స్ట్ ది మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి చదువుకుందాం. ఇది మొత్తం ఈ లెసన్ లో మనం తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ ది ఫాలో ద కోర్స్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణ టు ఐడెంటిఫై ద డైరెక్షన్ ఆఫ్ స్లోప్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ. గోదావరి నది, కృష్ణా నది ఎటువైపు ప్రవహిస్తున్నాయో చూసి డెక్కన్ ప్లాట్యూ ఉంది కదా, దాని స్లోప్ ఎట్లా ఉందో కనుక్కోమన్నారు. ఇది చాలా ఈజీ, చాలా బాగుంటది క్వశ్చన్ కూడా. ఇప్పుడు మనం మ్యాప్ చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపించే నది ఉంది కదా, ఇది గోదావరి, ఇక్కడ కనిపించేదేమో కృష్ణ. ఓకేనా, ఇది మన ఆంధ్రప్రదేశ్ కదా, ఇక్కడేమో గోదావరి, ఇక్కడేమో కృష్ణ. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గోదావరి, కృష్ణ అనేది ఇక్కడ ఈ వెస్ట్ సైడ్ లో, వెస్టర్న్ ఘాట్స్ లో ఆరిజినేట్ అయ్యి ఇట్లా ప్రవహించుకుంటూ ఈస్ట్ వైపు వస్తున్నాయి. ఈస్ట్ వైపు వచ్చి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతున్నాయి. ఎందుకు? నీరు అనేది ఎప్పుడు పల్లం వైపు వస్తుంది. ఓకేనా, ఎత్తు వైపు నుంచి పల్లం వైపు వస్తుంది. కాబట్టి మన వెస్ట్ సైడ్ అనేది ప్లాట్యూ ఎత్తుగా ఉంది, ఈస్ట్ సైడ్ పల్లంగా ఉంది. కాబట్టి వెస్ట్ నుంచి ఈస్ట్ కి మన వాటర్ అనేది వస్తుంది. కాబట్టి స్లోప్ ఎటు ఉందని చెప్తాం, వెస్ట్ ఈస్ట్ స్లోప్, అంటే ఈస్ట్ వైపు పల్లంగా ఉంది అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ది ఫస్ట్ టాపిక్, రిలీఫ్ ఫీచర్స్ లో ఫస్ట్ టాపిక్ ఏంటిది? హిమాలయాస్. మనకి ఇండియాలో ఫస్ట్ ఉండేది హిమాలయాస్ కదా. ఇప్పుడు హిమాలయాస్ గురించి తెలుసుకుందాం. హిమాలయాస్ అనేవి వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ లో మనకి నార్త్ ఇండియాలో ఉంటాయి. అవి ఒక ఆర్క్ ఫామ్ లో ఉంటాయి. చూసారు కదా, ఇది వెస్ట్ ఈస్ట్, వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఉన్న హిమాలయాస్ ఒక ఆర్క్ స్టేప్ లో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇది దాని లెంత్ ఎంత ఉంటది అంటే హిమాలయాస్ ది 2400 కిలోమీటర్స్ ఉంటదంట. ఓకేనా. నెక్స్ట్ ఇది వాటి విడ్త్ అనేది వెస్ట్ సైడ్ ఏమో 500 కిలోమీటర్స్ వెడల్పు ఉంటాయంట హిమాలయాస్. ఇక్కడికి వచ్చేటప్పటికి, ఈస్ట్ సైడ్ వచ్చేటప్పటికి 200 కిలోమీటర్సే ఉంటాయంట. ఓకేనా. నెక్స్ట్ ది ద హిమాలయాస్ కన్సిస్ట్ ఆఫ్ 3 parallel ranges. ఓకేనా, 3 parallel ranges ఉంటాయంట. ఇట్లా ఈ 3 parallel ranges లో ఫస్ట్ దాని ఆ 3 వాటికి, ఆ మూడింటికి పేర్లు ఉన్నాయి. ఫస్ట్ దాన్ని ఇక్కడ రెడ్ లైట్ లో హైలైట్ చేశాం కదా, దీన్ని మనం గ్రేటర్ హిమాలయాస్ అంటాం. నెక్స్ట్ దాన్ని లెస్సర్ హిమాలయాస్ అంటాం. నెక్స్ట్ దాన్ని శివాలిక్స్ అంటాం. ఓకేనా. ఇక్కడ వీటన్నిటికి మధ్యలో ఈ గ్రేటర్ హిమాలయాస్ కి, లెస్సర్ హిమాలయాస్ కి, శివాలిక్స్ కి, ఈ 2 కొండలకి మధ్యలో మంచి మంచి వ్యాలీస్ అనేది మనకు ఉంటూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇది గ్రేటర్ హిమాలయాస్ గురించి చదువుకుందాం. ఇక్కడ గ్రేటర్ హిమాలయాస్ ని హిమాద్రి అని కూడా అంటారు. ఓకేనా. ఇదే నార్థన్ మోస్ట్ రేంజ్, అంటే ఫస్ట్ వచ్చేది గ్రేటర్ హిమాలయాసే కదా, దీన్ని నార్థన్ మోస్ట్ రేంజ్ అంటాం. ఓకేనా. దిస్ రేంజ్ ఇస్ మోస్ట్ కంటిన్యూస్ కన్సిస్టింగ్ ఆఫ్ హైయెస్ట్ పీక్స్. ఇక్కడ చాలా కంటిన్యూస్ గా ఉండిద్దంట, కంటిన్యూస్ గా మౌంటైన్స్ ఉంటాయంట, వాటికి చాలా హైట్ పీక్స్ ఉంటాయంట. ఓకేనా. యావరేజ్ ఎలివేషన్ ఎంత అంటే 6100 meters. ఓకేనా. 1000 meters అంటే ఎంత? 1 kilometer. ఇక్కడ 6.1 kilometers ఎత్తు ఉంటాయంట ఒక్కొక్క కొండ. ఓకేనా. నెక్స్ట్ ఇది ఇక్కడ స్నో, ఐస్ ఇట్లా బాగా చల్లగా ఉంటదంట. ఓకేనా. గ్లేషియర్స్ కూడా ఉంటాయంట. గ్లేషియర్ అంటే ఏంటి అంటే జస్ట్ మంచుగడ్డ, పెద్ద కొండలాగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఏమైతుంది అంటే బాగా కూలింగ్, వింటర్ సీజన్ లో నీరు అనేది బాగా గడ్డగట్టుకుపోయి మంచి పెద్ద పెద్ద గ్లేషియర్స్ లాగా ఫామ్ అవుతుంది. తర్వాత సీజన్ అంటే ఎండ ఎక్కువ పెరిగే కొంది చిన్నగా పెరుగుతుంది కదా, గ్రాడ్యువల్ గా పెరుగుతూ సమ్మర్ కి పీక్ హీట్నెస్ అనేది మనకు వస్తుంది. అట్లా పెరిగే కొంది గ్లేషియర్స్ అనేవి చిన్నగా మెల్ట్ అవుతూ గంగా, బ్రహ్మపుత్ర ఇట్లా రివర్స్ ని మనకి రివర్స్ లో వాటర్ పంపిస్తూ ఉంటాయి. ఓకేనా. ఈ గ్లేషియర్సే ఇక్కడ గ్రేటర్ హిమాలయాస్ లో ఉండే గ్లేషియర్సే పెరనియల్ రివర్స్, అంటే జీవనదులు. అంటే
ఇయర్ పొడవునా వాటర్ ఉంటూనే ఉంటాయి అట్లాంటి నదుల్లో. అట్లాంటి నదులకి సోర్సెస్ లాగా ఉంటాయి ఈ గ్లేషియర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇది మనం లెస్సర్ హిమాలయాస్ గురించి మాట్లాడుకుందాం. లెస్సర్ హిమాలయాస్ కి రగ్గడ్ రిలీఫ్ ఉంటది, అంటే బాగా ఎగుడు దిగుడుగా బాగా రాకీగా ఉంటాయి. ఓకేనా. దీస్ రేంజెస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ హైలీ కంప్రెస్డ్ రాక్స్ తో ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ హైలీ కంప్రెస్డ్ రాక్స్ ఎందుకు ఉన్నాయి? మనకి హిమాలయాలు ఎట్లా ఫామ్ అయినాయి అంటే 2 ల్యాండ్ మాసెస్ బాగా గుద్దుకోవడం వల్ల ఫామ్ అయింది. అట్లా గుద్దుకున్నప్పుడు బాగా కంప్రెషన్ ఫోర్స్ ఉండేది కదా, కాబట్టి ఇక్కడ మనకి కంప్రెస్డ్ రాక్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ హైట్ ఎంత ఉంటదంటే గ్రేటర్ హిమాలయాస్ కంటే కొంచెం, అవి 6.1 కిలోమీటర్స్ అంటే 6100 మీటర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ లెస్సర్ హిమాలయాస్ 3.7 అంటే 3700 మీటర్స్ నుంచి 4500 మీటర్స్ వరకు ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మనం ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఏంటి అంటే పీర్ పంజల్ రేంజ్, మహాభారత రేంజ్. ఈ పీర్ పంజల్ అనే కొండల సమూహము, మహాభారత అనే కొండల సమూహము ఇంపార్టెంట్ సమూహాలంట ఈ రీజియన్ లో, ఈ లెసర్ హిమాలయాస్ లో. ఓకేనా. నెక్స్ట్ ఇది కాశ్మీర్ వ్యాలీ కదా. కాశ్మీర్ కోసం పాకిస్తాన్, ఇండియా కొట్టుకుంటూ ఉంటాయి కదా, చాలా అందంగా ఉంటది కాశ్మీర్. ఆ కాశ్మీర్ వ్యాలీ కూడా ఈ లెసర్ హిమాలయాస్ లోనే ఉంటుందంట. కాంగ్రా అండ్ కులు ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఈ కాంగ్రా, కులు అనేవి కూడా వ్యాలీసే, అంటే లోయలు. ఈ లోయలు కూడా ఈ లెసర్ హిమాలయాస్ కిందకే వస్తాయంట. ఓకేనా. హిల్ స్టేషన్స్ లైక్ సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్ అండ్ రానికెట్, ఇవన్నీ హిల్ స్టేషన్స్. సిమ్లా గురించి అందరూ వినే ఉంటారు, మంచి టూరిస్ట్ ప్లేస్ అది. ఆ హిల్ స్టేషన్ కూడా లెసర్ హిమాలయాస్ లోనే ఉంటుందంట. ఓకేనా. నెక్స్ట్ ఇది ఈ లెసర్ హిమాలయాస్ అనే, మనం గ్రేటర్ హిమాలయాస్ చూసినప్పుడు అవి మొత్తం ఐస్ తో ఉండిపోతాయి అనుకున్నాం కదా, కానీ ఈ లెసర్ హిమాలయాస్ మాత్రం ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ తో కవర్ అయ్యి ఉంటాయి. అంటే ఇక్కడ ఆ గ్రేటర్ హిమాలయాస్ నుంచి వాటర్ అంతా వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇక్కడ ఫారెస్ట్ ని ఎవర్ గ్రీన్ గా ఉంచుతుంది. ఓకేనా. నిత్యం పచ్చగా ఉంటదంట ఆ ఫారెస్ట్, ఎండిపోకుండా. నెక్స్ట్ ఇది మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్ ఇచ్చారు. లొకేట్ సమ్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ ఇన్ రైజ్డ్ రిలీఫ్ మ్యాప్. ఓకేనా. ఇండియాలో ఉండే హైయెస్ట్ పీక్స్ ఏంటో మ్యాప్ మీద పాయింట్ అవుట్ చేయమన్నారు, అది కూడా చూద్దాం ఇప్పుడు ఇది జస్ట్ వినమాకండి, మ్యాప్ పక్కన పెట్టుకొని పాయింట్ చేయడానికి ట్రై చేయండి. ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు గుర్తుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ హైయెస్ట్ పీక్ ఏంటి? మౌంట్ ఎవరెస్ట్ కదా. మౌంట్ ఎవరెస్ట్ అనేది నేపాల్ కి చైనాకి మధ్యలో ఉంటది, కాబట్టి ఇక్కడ పాయింట్ అవుట్ చేశాను. ఇది నేపాల్లో ఉంటది మౌంట్ ఎవరెస్ట్. నెక్స్ట్ ఇది K2 పీక్, ఇక్కడ ఉంటది K2 పీక్. ఓకేనా. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇది పాకిస్తాన్ కి చైనాకి మధ్యలో K2 పీక్ అనేది ఉంటది. ఇది సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్. నెక్స్ట్ ఇది థర్డ్ హైయెస్ట్ పీక్ అనేది కాంచన్జుంగా. ఇది మన ఇండియాలో ఉంటది. ఇక్కడ కొంచెం పైకి ఉంటది కదా ఒక స్టేట్, అదే సిక్కిం స్టేట్. ఆ సిక్కిం స్టేట్ యొక్క బార్డర్ లో కాంచన్జుంగా అనేది మనకి మౌంటైన్ అనేది ఉంటుంది. ఓకేనా. ఈ 3 పాయింట్ అవుట్ చేయండి మ్యాప్ లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకో మ్యాప్ పాయింటింగ్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినవి ఏంటి? హైయెస్ట్ పీక్స్ అంటే ఎక్కడ ఉంటాయి? గ్రేటర్ హిమాలయాస్ లో ఉంటాయి. గ్రేటర్ హిమాలయాస్ ఇక్కడ ఉన్నాయి అంటే అర్థం, ఇట్లా ఈ లైన్ లో ఉన్నాయి గ్రేటర్ హిమాలయాస్. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారంటే షిమ్లా, ముస్సోరీ, నైనిటాల్, రానికెట్, ఇవన్నీ ఏం చెప్పారు? ఇక్కడ హిల్ స్టేషన్ సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్, రానికెట్ ఇవన్నీ లెసర్ హిమాలయాస్ లో ఉన్నాయని చెప్పారు. ఈ లెసర్ హిమాలయాస్ వాటిని మనం మ్యాప్ పాయింటింగ్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ సిమ్లా ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్ లో ఇక్కడ ఉంది సిమ్లా. నెక్స్ట్ ఇది ముస్సోరీ, నెక్స్ట్ ఇది రానికెట్, నెక్స్ట్ ఇది నైనిటాల్. ఇట్లా వరుసగా ఇట్లా ఉన్నాయి అంటే, కాబట్టి లెసర్ హిమాలయాస్ లో ఉన్నాయని చెప్పారు కదా సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్, రానికెట్ అని. కాబట్టి ఈ లైన్ లో లెసర్ హిమాలయాస్ అనేది మనకు ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే మన హిమాలయాస్ ని దాటి చైనా వైపు వెళ్తే మనకి టిబెటియన్ ప్లాట్యూ అనేది వస్తుంది. అది హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్. ఓకేనా. టాలెస్ట్ అంటే దాని ఎత్తు అనేది చాలా ఎత్తు ఉంటది టిబెటియన్ ప్లాట్యూ.
అటువైపు నుంచి చూస్తే మనకి ఇక్కడ హిమాలయాస్ అన్ని కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏం చెప్పారంటే నోటీస్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ట్రీస్. ఇక్కడ ఇవి గ్రేటర్ హిమాలయాస్ కాబట్టి వీటికి ఫుల్ మంచు గ్లేషియర్స్ మాత్రమే ఉంటాయి, ఇక్కడ చెట్లు ఏమీ ఉండవు. చెట్లు ఉండాలంటే మనకి లెసర్ హిమాలయాస్ లోనే ఉంటాయి. కానీ ఇండియా వైపు నుంచి హిమాలయాస్ చూస్తే ఇట్లా కనిపిస్తున్నాయంట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇండియా వైపు చూసినప్పుడు మనకి లెషర్ హిమాలయాస్, శివాలిక్స్ కనిపిస్తాయి. అవన్నీ ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ తో కవర్ అయి ఉంటాయి కాబట్టి మనకి గ్రీన్ గా కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా, ఇది సిక్కిం లో తీసిన ఫోటో అంట. ఓకేనా, నెక్స్ట్ ఇది టెర్రేస్ ఫార్మింగ్ చూడమన్నారు. హిమాలయాస్ లో ఇక్కడ టెర్రేస్ ఫార్మింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ డ్రైనేజ్ ఉంది. ఈ డ్రైనేజ్ అంటే నీరు పారే కాలువ. ఈ కాలువలో గులకరాళ్ళు అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. క్లియర్ గా కనిపించట్లేదు కానీ ఇక్కడ గులకరాళ్ళు అనేది ఉన్నాయి. ఇక్కడ ఎందుకు ఉన్నాయి అంటే ఎప్పుడైతే ఫోర్స్ గా వాటర్ అనేది వస్తాయో ఆ రాళ్ళు కూడా వాటర్ తో పాటు కొట్టుకొని వస్తాయి. ఆ గులకరాళ్ళు అనేవి ఆ పాత్ మీద పడిపోతూ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఇది ఇందాక ఫోటో బాగాలేదు కదా, టెర్రేస్ ఫార్మింగ్ అనేది ఇట్లా ఉంటది. నీట్ గా గట్టులుగా కట్టేసి ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. చూసారా ఒక్కొక్క గట్టు ఎంత పెద్దదో, ఇక్కడ ఒక గట్టు మీద చిన్న గుడిసె కూడా ఉంది. ఓకేనా, डाउट्स में अटकते, सब्जेक्ट्स में लटकते, कब तक हम रहेंगे सर पर. నెక్స్ట్ ఇది మౌంటైన్స్ యొక్క లెవెల్స్ లో ఏ లెవెల్లో ఎట్లా ఉండిద్ది అనేది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ లెవెల్ అంటే పీక్స్ దగ్గర మాత్రం ఏ వెజిటేషన్ ఉండదు, ఓన్లీ ఐస్ మాత్రమే ఉంటది. సెకండ్ లెవెల్ కి వచ్చినట్లయితే ఆ మంచు దాటి వచ్చినట్లయితే ఇక్కడ మనకి కొంచెం గ్రాస్ అనేది కనిపిస్తూ ఉంటది. ఆ గ్రాస్ ని దాటుకొని మనం కోనిఫరస్ ట్రీస్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ లెవెల్ 4 కి వచ్చినప్పుడు కొంచెం వెడల్పైన ఆకులు ఉండే చెట్లు మనకు కనిపిస్తాయి. అది దాటుకొని వచ్చినప్పుడు ఆ నదులన్నీ కిందకు వస్తాయి కాబట్టి లెవెల్ 5 లో టెరాయ్ అనేది ఉంటది. టెరాయ్ అంటే ఏంటంటే గులకరాళ్ళు, బురద, నీళ్లు ఇవన్నీ కలిసి ఒక బురదగా ఉంటది. దాన్ని మనం టెరాయ్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇది మాక్డాక్ డింపెప్ వ్యాలీ మేఘాలయలో ఉందంట. దాని ఫోటో ఇది. చూసారా ఎంత పక్కనే మౌంటైన్స్ ఉన్నాయి, వరుసగా వ్యాలీ ఉంది, లోయ ఉంది. ఓకేనా, లైన్ గా ఉంది. ఇప్పుడు దాకా మనం గ్రేటర్ హిమాలయాస్, లెసర్ హిమాలయాస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు లాస్ట్ రేంజ్ ఏంటి అంటే శివాలిక్స్. ఇప్పుడు మనం శివాలిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు హిమాలయాస్ లో 3 రేంజెస్ ఉంటాయని అనుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్ రేంజ్ ఏంటి అంటే శివాలిక్స్. శివాలిక్స్ అనేది సదర్న్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్, లాస్ట్ రేంజ్. శివాలిక్స్ అనేవి వాటి వెడల్పు 10 నుంచి 50 కిలోమీటర్స్ దాకా ఉంటదంట. వాటి పీక్స్ యొక్క హైట్, శివాలిక్స్ లో ఉండే కొండల యొక్క హైట్ 900 మీటర్స్ నుంచి 1100 మీటర్స్ దాకా ఉంటది. అంటే నియర్లీ 1 కిలోమీటర్ వరకు ఉంటది. దీస్ రేంజెస్ ఆర్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ రీజన్స్. డిఫరెంట్ రీజన్స్ లో మనం శివాలిక్స్ ని డిఫరెంట్ పేర్లతో పిలుచుకుంటారంట. జమ్మూలో వీటిని జమ్మూ హిల్స్ అంటారంట, అరుణాచల్ ప్రదేశ్ లో మిష్మి హిల్స్ అంటారంట, అస్సాం లో కచ్చర్ అంటారంట. నెక్స్ట్ ఇట్లా డిఫరెంట్ రీజియన్స్ లో డిఫరెంట్ పేర్లతో పిలుచుకుంటూ ఉంటారంట. ఇక్కడ శివాలిక్స్ అనేవి ఎట్లా ఉంటాయి అంటే థిక్ గ్రావెల్. అంటే ఇందాక అనుకున్నాం కదా నదులు వస్తూ ఉంటాయి, ఫోర్స్ గా వస్తూ ఉంటాయి, గులకరాళ్ళు కూడా వస్తూ ఉంటాయి అని అట్లా థిక్ గ్రావెల్ తో కవర్ అయి ఉంటాయి అంట. నెక్స్ట్ అల్లువియం. అల్లువియం అంటే ఏంటి అంటే బంకమట్టి. చాలా ఫర్టైల్ గా ఉంటది. అంటే ప్లాంట్స్ గ్రో అవడానికి, క్రాప్స్ గ్రో అవడానికి చాలా అనువుగా ఉంటది. అల్లువియల్ సాయిల్ కూడా ఉంటదంట. ఓకేనా, శివాలిక్స్ లో. ఆ లెస్సర్ హిమాలయాస్ కి శివాలిక్స్ కి మధ్యలో ఉండే వ్యాలీస్ ఉంటాయి కదా, అట్లాంటి వ్యాలీస్ ని మనం డూన్స్ అంటామంట. వాటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్ ఇట్లాంటివి మనకి బాగా తెలిసినాయి. డెహ్రాడూన్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, ఇది మంచి టూరిస్ట్ ప్లేస్. ఓకేనా, ఇప్పుడు ఇంతటితో శివాలిక్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ హిమాలయాస్ కి ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ అంటే ఈస్ట్ బౌండరీ ఏంటి అంటే బ్రహ్మపుత్ర వ్యాలీ. బ్రహ్మపుత్ర వ్యాలీతో హిమాలయాస్ అనేవి ఆగిపోతాయంట. ఇప్పుడు హిమాలయాలు అనేవి అరుణాచల్ ప్రదేశ్ లో దిహాంగ్ వ్యాలీ దగ్గర ఒక చిన్న బెండ్ తీసుకుంటాయంట. ఆ బెండ్ తీసుకొని మనకి ఇప్పుడు దాకా నార్త్ లోనే ఉన్నాయి కదా హిమాలయాస్, ఆ నార్త్ లోనే కాకుండా ఈస్ట్ లో కూడా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కూడా
ఒక బౌండరీ లాగా ఇండియాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అంట హిమాలయాస్. ఓకేనా. ఇట్లా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉండే హిమాలయాస్ ని పూర్వాంచల్ రేంజెస్ అంటారంట. వీటిలో మోస్ట్లీ సెడిమెంటరీ శాండ్ స్టోన్స్ తో ఫామ్ అయినాయి అంట ఈ మౌంటైన్స్ అనేవి. ఓకేనా. నెక్స్ట్ ది ఇట్లా పూర్వాంచల్ రేంజ్ ని ఆ ప్లేస్ ని బట్టి స్టేట్ ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. పటకాయ్ హిల్స్ అని పిలుస్తారు అరుణాచల్ ప్రదేశ్ లో, నాగా హిల్స్ నాగాలాండ్ లో, మణిపురి హిల్స్ మణిపూర్ లో, కాశీ హిల్స్ మిజో హిల్స్ అని పిలుస్తూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ ది ఇప్పుడు చదువుకున్నాం కదా పూర్వాంచల్ రేంజ్ అని, ఇంకా కొన్ని నాగా హిల్స్, మణిపురి హిల్స్, కాశీ హిల్స్, మిజో హిల్స్ అని, వీటన్నిటిని మ్యాప్ పాయింటింగ్ లో చూపించమని అడిగారు. ఇప్పుడు మనం ఇండియా మ్యాప్ చూసినట్లయితే ఇవి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కదా. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో హిమాలయాస్ అనేవి హెయిర్ పిన్ బెండ్ తీసుకుంటున్నాయి. హెయిర్ పిన్ బెండ్ తీసుకున్నాక ఫామ్ అయిన వాటిని మనం పూర్వాంచల్ హిల్స్ అని పిలుస్తాం. ఓకేనా. ఈ పూర్వాంచల్ హిల్స్ అంటే అన్ని హిల్స్ ని కలిపి పూర్వాంచల్ హిల్స్ అంటాం. దీంట్లో రీజన్ ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు పూర్వాంచల్ హిల్స్ ని కూడా. అవేంటో చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ లో వీటిని పటకాయ్ హిల్స్ అంటారు. నెక్స్ట్ ది మణిపూర్ లో మణిపురి హిల్స్. दोस्तों आज की इस वीडियो में हम लोग ऐसे 5 बहुत ही कमाल के मोबाइल फोटोग्राफी एंड वीडियोग्राफी करने वाले అని పిలుస్తారు. నెక్స్ట్ ది హిమాలయాస్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ద ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్ ఇన్ఫ్లుయెన్సెస్ ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఇన్ వేరియస్ వేస్. హిమాలయాస్ ఉండటం వల్ల మన ఇండియన్ క్లైమేట్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఇప్పుడు సెంట్రల్ ఏషియా చూసుకున్నట్లయితే మనం నార్థన్ హెమిస్ఫియర్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇండియా పైన ఉన్న కంట్రీస్ ఏ చూసుకున్నా కూల్ క్లైమేట్ ఉంటది. చైనాలో కూల్ క్లైమేట్ ఉంటది, రష్యాలో కూల్ క్లైమేట్ ఉంటది, యూరోప్ లండన్ లో కూడా మొత్తం కూల్ క్లైమేట్ ఉంటది. కానీ మనం నార్థన్ హెమిస్ఫియర్ లో ఉన్నా కూడా మనకు అంత కూల్ క్లైమేట్ అనేది ఎందుకు ఉండదు అంటే ఆ కూల్ విల్స్ అనేవి ఇండియాకి రాకుండా హిమాలయాస్ అనేవి ఒక బ్యారియర్ లాగా ఉంటాయి. ఓకేనా. Himalayas act as a barrier protecting the Great Plains of India from cold winds of Central Asia during severe winter. Severe winter అప్పుడు సెంట్రల్ ఏషియాలో వీచే చాలా చల్లని గాలుల నుంచి మన ఇండియాని హిమాలయాస్ అనేవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే హిమాలయాస్ అనేవి మన ఇండియాలో బాగా వర్షాలు పడటానికి కారణమవుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైనా ఒక ఇట్లా మేఘాల వల్ల కదా మనకు వర్షం పడేది. ఇట్లా మేఘం వస్తున్నప్పుడు ఆ మేఘానికి ఎప్పుడైతే చల్లని గాలి తగులుతుందో అక్కడ వాన పడుతుంది. ఓకేనా. ఆ మేఘాలని కొండలు ఉంటే ఆ కొండలు ఆ మేఘాలను ఆపుతాయి. ఆపటం వల్ల ఆ మేఘాలు ఇక్కడే ఉండిపోయి ఇక్కడే వానలు కురుస్తాయి. ఇటు సైడ్ మనకి హిమాలయాస్ కి ఇటు సైడ్ కింద సైడ్ మనకి ఇండియా ఉంది, ఇటు సైడ్ ఏమో చైనా, టిబెట్ ఇట్లాంటి కంట్రీస్ ఉన్నాయి. మనం హిమాలయాస్ కి కింద ఉండటం వల్ల నార్త్ ఈస్టర్న్ విండ్స్ ఇట్లా మాన్సూన్స్ వచ్చినప్పుడు ఈ క్లౌడ్స్ అన్నిటిని హిమాలయాస్ అనేవి ఇండియాలో వానలు పడేటట్టు చేస్తూ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ది హిమాలయాస్ ఆర్ ద పెరెనియల్ ఫ్లో. అంటే హిమాలయన్ రివర్స్ గంగా, బ్రహ్మపుత్ర ఇవన్నీ సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉండటం వల్ల మన అగ్రికల్చర్ కి కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటది. ఓకేనా. ఇంకా అవి తెచ్చే సెడిమెంట్స్ ఉంటాయి కదా, గంగా, బ్రహ్మపుత్ర ఇట్లాంటి నదులు మంచి సెడిమెంట్స్ ని క్యారీ చేసుకొని తెస్తూ ఉంటాయి నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియాకి. అట్లా సెడిమెంట్స్ వల్ల నార్థన్ ప్లేన్స్ అనేవి చాలా ఫర్టైల్ గా కూడా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ది